మార్నింగ్ ఫ్రెండ్స్. సో వెబ్ ఆప్షన్స్ ఈ రోజే స్టార్ట్ అవుతాయి. అది మళ్ళీ పోస్ట్ పోన్ ఏం కాలే. సో నిన్నదే ఈ రోజుకి పోస్ట్ పోన్ చేశారు. నిన్నటిది వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అని కూడా అడుగుతున్నారు చాలామంది. మనకు తెలిసిందే కదా సిపి కిట్ గురించి. వాళ్ళు చెప్పింది ఈరోజు. ఓకే, సో చెప్పింది ఈరోజు కాబట్టి ఈవినింగ్ నైటే మోస్ట్లీ. ఇక మనకు డే టైంలో ఇప్పుడు మార్నింగే 7కి ఫోన్ డైరెక్ట్ అన్న వెబ్ ఆప్షన్ స్టార్ట్ కాలే ఈరోజు డేట్ కదా అని. అరే యార్, మీరు ఇంత చూసుకుంటూ వస్తున్నారు. మీరు హాల్ టికెట్లు వచ్చినాయి, అప్లై చేసిరు, ఎగ్జామ్ రాసిరు, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అటెండ్ అయ్యారు. చెప్పిన టైంకి ఏదైనా జరుగుతుందా? ఓకే, చెప్పిన టైంకి ఏదైనా జరుగుతుందా? జరగదు. ఆబ్వియస్లీ లేట్ చేస్తారు, అది లేట్ అవుతుంది. అది మీరు కొంచెం ఊహించుకోవాలి. సెప్టెంబర్ 22 వెబ్ ఆప్షన్ స్టార్ట్, 22, 23, 24 3 డేస్ స్టార్ట్ అన్నప్పుడు అది టైం పడుతుంది. ఆబ్వియస్లీ నేను వీడియో పెడతా, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ వీడియో పెట్టినట్టే వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి మొబైల్లోనే. వెరీ సింపుల్, మన ఫోన్లో పెట్టుకోవచ్చు. సింపుల్ వర్క్. ఓకేనా, 10 మినిట్స్లో అయిపోతుంది అంతే. వెరిఫికేషన్కి ఈ వెబ్ ఆప్షన్స్కి సంబంధించి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ పెట్టినా ఆల్రెడీ. ఇప్పుడు కూడా వెబ్ ఆప్షన్స్ పెడతా, చూసుకొని మీరు పెట్టుకోవచ్చు. ఓకే, వెబ్ ఆప్షన్స్ ఇఫ్ ఇన్ కేస్ వెబ్ ఆప్షన్స్ ఆ వీడియో పెట్టిన తర్వాత కూడా మీకు పెట్టుకోరాట్లేదు అంటే నేను కూడా పర్సనల్గా వెబ్ ఆప్షన్స్ పెడతా, డబ్బులు తీసుకొని పెడతా, మనీ తీసుకొని. ఓకే, ఫ్రీగా కాదు. క్లియర్? వాట్సాప్లో మెసేజ్ చేయండి 8886009724 నా పర్సనల్ వాట్సాప్ నెంబర్. కాల్స్ చేస్తే నెక్స్ట్ సెకండ్ బ్లాక్ చేస్తా. ఎందుకంటే ఉన్నదే ఒక ఫోను, నంబర్ ఆఫ్ కాల్స్ వస్తున్నాయి సబ్స్క్రైబర్స్ నుంచి. వాట్సాప్లో మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తా. అండ్ మనీ అని చెప్పిన కదా 50 రూపీస్. ఓకే, 50 రూపీస్ తీసుకొని నేను డబ్బులు తీసుకొని వెబ్ ఆప్షన్స్ పెడతా, ఫ్రీగా పెట్టాను. క్లియర్? ఓకే, ఎందుకన్నా ఇది అంటే అది అంతే. నాకు పర్సనల్గా చాలా ఖర్చులు ఉంటాయి కాబట్టి సిపిగెట్ అప్లికేషన్ అప్పుడు కూడా సర్టెన్ అమౌంట్ తీసుకొని చేసిన, అండ్ వెబ్ ఆప్షన్స్ అప్పుడు కూడా సర్టెన్ అమౌంట్ తీసుకొని చేస్తున్నా. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా పర్సనల్గా వాట్సాప్లో మెసేజ్ చేస్తే వెబ్ ఆప్షన్స్ గురించి డబ్బులు తీసుకొని వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ నెంబర్ సేవ్ చేసుకొని వాళ్ళ ర్యాంక్ ఏంది, కేటగిరీ ఏంది, ఎక్కడ సీట్ వస్తుంది అని వెబ్ ఆప్షన్స్ డిస్కషన్ చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టి ప్రింట్అవుట్ తీసి మీకు పీడిఎఫ్ పంపుతా. అయిపోతుంది పని, ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయిన తర్వాత నేను వీడియో పెట్టిన తర్వాత నాకు మెసేజ్ చేయండి. ఈవినింగ్ 6 తర్వాత చేయండి. ఈవినింగ్ 6 తర్వాత చేస్తే ఆబ్వియస్లీ నేను ఫ్రీగానే ఉంటా. రేపు కూడా పెట్టుకోవచ్చు, ఎల్లుండి కూడా పెట్టుకోవచ్చు. ఈరోజే అందరికీ పెట్టాలని లేదు. ఇప్పుడు నాకు మెసేజ్ చేస్తే అందరూ ఈరోజు పెట్టాలంటే నేను చెప్తా, రేపు ఈ టైం వరకు నాకు మెసేజ్ చేయండి, పెడదామని చెప్పేస్తా. నేను చెప్పిన టైంకి మెసేజ్ చేస్తే నేను పెట్టేస్తా, ఫ్రీగా ఉంటా కాబట్టి. సో ఈరోజు పెట్టచ్చు, రేపు పెట్టచ్చు, ఎల్లుండి కూడా పెట్టచ్చు. బట్ మోస్ట్లీ ఈరోజు నైట్ వరకు స్టార్ట్ అయినా కూడా రేపు ఈరోజు మ్యాక్సిమం పెట్టేస్తా. ఓకేనా? సో నాకు మీరు మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తా, ఈ టైం అని చెప్తా. ఆ టైంకి నాకు మెసేజ్ చేస్తే వెబ్ ఆప్షన్స్ పెడతా, అయిపోతుంది పని. అండ్ నో ప్రాబ్లం. క్లియర్? ఒకవేళ నేను వెబ్ ఆప్షన్స్ వీడియో పెడతా కదా, ఆ వెబ్ ఆప్షన్స్ వీడియో పెట్టిన తర్వాత మీరు చూసుకోండి. చూసిన తర్వాత మీరే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి మీతో అవుతుంది అనుకుంటే. నేనేం కంపల్సరీ రమ్మని చెప్తలేను. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఆ వెబ్ ఆప్షన్స్ వీడియో చూసిన తర్వాత కూడా అన్న నాతో అవుతలేదు మీరు పెట్టండి అని నాకు మెసేజ్ చేస్తే నేను తీసుకొని పెట్టేస్తా. లేదు అంటే మీ ఇష్టం, మీరు ఎట్లా పెట్టుకుంటే మీ ఇష్టం అది. ఓకే, ఇది ఒక చాయిస్ మీకు. సో ఇబ్బంది ఏం లేదు ఇందులో. అర్థమైంది కదా? సో వెబ్ ఆప్షన్స్ అనేది ఈవినింగ్ వరకు స్టార్ట్ అయితే జాగ్రత్తగా పెట్టుకోండి. ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ట్రై చేయండి. ఫస్ట్ పేజ్లో ఇప్పుడు 10 వెబ్ ఆప్షన్స్ పెట్టినా, ఒక టాప్ 10 ర్యాంక్ వచ్చినా కూడా 10 వెబ్ ఆప్షన్స్ పెట్టిన అనుకో, ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ ప్రిఫరెన్స్లో ఫస్ట్ ప్రిఫరెన్సే వస్తుంది. డైరెక్ట్ 10th ప్రిఫరెన్స్ ఇయ్యడు. ప్రిఫరెన్స్ వైజే వెళ్తారు అలాట్మెంట్. ఫస్ట్ ప్రిఫరెన్స్ రాకపోతేనే సెకండ్కి వెళ్తారు, సెకండ్ ప్రిఫరెన్స్ రాకపోతేనే థర్డ్ ప్రిఫరెన్స్కి వెళ్తారు, థర్డ్ ప్రిఫరెన్స్ రాకపోతేనే 4th ప్రిఫరెన్స్కి వెళ్తారు. అలాంటప్పుడు మీరు టాప్ వైజ్ పెట్టాలి, టాప్ టు బాటమ్ పెట్టాలి, ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. ఓకేనా? ఒకటే వెబ్ ఆప్షన్స్ పెట్టి సబ్మిట్ చేస్తే అందులోనే వస్తుందా అంటే నాట్ ఆల్రెడీ అని పడుతుంది మీ ర్యాంక్స్ అక్క లేకపోతే. అందుకే ట్రై టు గివ్ మోర్ వెబ్ ఆప్షన్స్. క్యాంపస్లు ఇవ్వండి, క్యాంపస్లతో పాటు గవర్నమెంట్ పీజీ కాలేజీలు కూడా ఇవ్వండి లాస్ట్లో. ఓకే, మీ ర్యాంకుని బేస్ చేసుకొని సీట్ వస్తుంది. ఇక టాప్ 100, టాప్ 200, టాప్ 300, 400, 500 ఉన్న వాళ్ళకి టెన్షన్ లేదు. పక్కా క్యాంపస్లు వస్తాయి కాబట్టి క్యాంపస్లు పెడితే సరిపోతుంది. మీకు డౌట్ ఉంటే లాస్ట్లో గవర్నమెంట్ కాలేజీలు, ప్రైవేట్ పీజీ కాలేజీలు కూడా పెట్టుకోండి. ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వనీకి ట్రై చేయండి. నేను చెప్పేది అదే మీకు. ఓకే, సో మై ఓన్లీ పాయింట్ అంటే ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వనీకి ట్రై చేయండి. ఇస్తేనే మీరు పెట్టిన ప్రిఫరెన్స్ వైజ్ మీకు ర్యాంకుకి తగ్గట్టు ఫస్ట్దా, సెకండ్దా, థర్డ్దా, ఫోర్త్దా, ఫిఫ్త్దా ఏదో ఒకటి అలాట్ అవుతుంది. ఓకే, అండ్ ర్యాంక్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చెప్తున్నా, మంచిగా 2000, 3000 ర్యాంక్ ఉన్నోళ్ళు, 1000 మీద ఉన్నోళ్ళు కూడా చెప్తున్నా, పక్కా ప్రైవేట్ కాలేజీలు పెట్టండి. లాస్ట్లో క్యాంపస్లు పెట్టిన తర్వాత పక్కా పెట్టండి ప్రైవేట్ కాలేజీలు. ఒక 3-4 కాలేజీలు పెట్టండి, ఏం కాదు. ఓకే, సో పైన వచ్చిన క్యాంపస్లు లేకపోతే కింద పెట్టిన ప్రైవేట్ కాలేజీలో అయినా సీట్ అలాట్ అవుతుంది. సో దట్ ఈస్ ద ఓన్లీ సజెషన్ ఐఎమ్ గివింగ్ యూ. ప్లీజ్ అండర్స్టాండ్, ట్రై టు గివ్ మోర్ వెబ్ ఆప్షన్స్. ఓకేనా? సో 22, 23, 24 3 డేస్ వెబ్ ఆప్షన్స్ ఉంది. ఈ 3 డేస్లో పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. రేపు పెట్టుకోవచ్చు, ఎల్లుండి కూడా పెట్టుకోవచ్చు. ఓకే, అండ్
అంతే, చెప్పేది ఏం లేదు. వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయిన తర్వాత వీడియో పెడతాను నెక్స్ట్. ప్రస్తుతానికైతే ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఓకే, వెబ్ ఆప్షన్స్లో చూపిస్తుందండి అన్న ఎన్ని కాలేజీలు ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, ఏంది అనేది వెబ్ ఆప్షన్స్లో చూపిస్తుంది. అన్ని కోర్సులు ఎక్కడెక్కడ ఉన్నాయని నాకు కూడా పర్సనల్గా గుర్తుండే కదా. వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడే తెలంగాణ మొత్తంలో మీ కోర్సు ఏ క్యాంపస్లలో అవైలబుల్ ఉంది, ఏ గవర్నమెంట్ పీజీ కాలేజీలలో అవైలబుల్ ఉంది అని చూపిస్తుంది. అది మొత్తం చూసే పెట్టుకోండి మీరు. సరే మరి ఉంటా. సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. వీడియో పెడతా సాయంత్రం వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయిన తర్వాత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెడతా. మీ ఫోన్లోనే మీరే పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్కి పర్సనల్గా డబ్బులు కట్టాల్సింది ఏముండదు, ఫ్రీగానే చేసుకోవచ్చు మీరు ఒకవేళ చేసుకోవాలనుకుంటే. క్లియర్? డన్. బాయ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. స్పెషల్ కేటగిరీ కౌన్సిలింగ్ జరుగుతుంది ఈరోజు రేపు. ఎన్సీసీ వాళ్ళు, క్యాబ్ వాళ్ళు, పిహెచ్ వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి అటెండ్ అవ్వండి. ఓకేనా? ఈరోజు రేపు 2 days ఉన్నాయి. రేపు ఎంఎస్సి వాళ్ళకి అండ్ ఎంకామ్ వాళ్ళకి, ఎంటీఎం వాళ్ళకి, ఎంహెచ్ఆర్ఎం వాళ్ళకి అనుకుంటా రేపు ఉన్నది ఎన్సీసీ. ఈరోజు ఎంఏ కోర్సెస్, ఇంటిగ్రేటెడ్ కోర్సెస్, లైబ్రరీ సైన్స్, ఎంఎస్డబ్ల్యూ, ఎన్సీసీ వాళ్ళకి ఈరోజు ఉంది. ఓకేనా? ఈరోజు ఎన్సీసీ, రేపు కూడా ఎన్సీసీ కొన్ని కోర్సెస్ ఉంది. అండ్ ఈరోజు క్యాబ్ వాళ్ళకు ఉంది, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్స్. రేపు పిహెచ్ వాళ్ళకు ఉంది, ఫిజికల్ ఛాలెంజ్ వాళ్ళకి. సో ఈ 2 daysలోనే వెరిఫికేషన్ ఉంది. మీది చూసుకోరు, మీది ఎప్పుడు ఉంది అని చూసుకొని వెళ్ళి అటెండ్ అవ్వండి. ఇప్పుడు అటెండ్ అయిన స్పెషల్ కేటగిరీ కౌన్సిలింగ్ మీకు సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్లో హెల్ప్ అవుతుంది. సెకండ్ పేజ్లో సీట్ అలాట్మెంట్ అయ్యేటప్పుడు హెల్ప్ అవుతుంది. ఫస్ట్ పేజ్లో నార్మల్గానే అలాట్ అవుతుంది, స్పెషల్ కేటగిరీ ఏముండదు. మీరు సెకండ్ పేజ్లో మంచి సీట్ కోసం ట్రై చేసినప్పుడు ఆ స్పెషల్ కేటగిరీ అనేది ఉంటుంది. ఓకే, ఎనీవేస్ డన్. ఉంటా. సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.